హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ 3 యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో బీరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. బీరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం మనము వీడియోలో. చూడండి, బీరకాయ ఇలా తుప్పు తీసుకొని సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను ఒక 2 నిమిషాలు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకున్నాం. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నామండి. పెనం హీట్ అయినాక ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత. ఆయిల్ హీట్ అవ్వలేదు. ఆయిల్ హీట్ అయింది. ఆవాలు వేసుకున్నాం కొన్ని. అలాగే ఎర్రగడ్డ ఒకటి తీసుకుని ఇలా వేసుకొని వేసుకోవాలి చిన్నగా. కరివేపాకు, మిరపకాయలు, అలాగే సాల్ట్ కొంచెం, పసుపు కొంచెం. ఇప్పుడు కలుపుకోవాలండి. దీన్ని పట్టేలాగా కలుపుకున్నాక వేగనిద్దాము. టమోటా ఒకటి తీసుకొని ఇలా చిన్నగా కోసుకోవాలి. అది కూడా దింపేసుకున్నాం. కొత్తిమీర చిన్నగా కలుపుకొని వేసుకున్నాము. ఇప్పుడు ఇది కలుపుకున్నామండి. కలుపుకున్నాక మగ్గనిద్దాము. మెత్తబడిపోవాలి. ఇప్పుడైతే టమాటాలు అయితే మగ్గిపోయినాయి. చూడండి, ఇది పచ్చిమిరపకాయలు, సాల్ట్, తెల్లవాయలు, ఒట్టి కొబ్బరి దంచుకున్న పేస్ట్. ఇది కలుపుకోవాలి బాగా. ఒట్టి కొబ్బరి వేసుకోవాలి. కలుపుకుని ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దామండి. తర్వాత అయితే ఎగిపోయిందండి. ఇప్పుడు బీరకాయలు వేసుకున్నాం. బీరకాయలు ఉడకబెట్టుకునేది దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాము. అన్ని దాంట్లోకి కొంచెం వేసాను. ఇప్పుడు కొంచెమే, ఎందుకంటే చపాతీ లేదు కదా, మాకు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. చూడండి, బీరకాయ ఫ్రై అయితే ఎలా ఉందో. నాకైతే బాగాలేదు. పడిపోయింది, దగ్గు ఉందండి. ఏం చేద్దాం. నాకైతే బాగాలేదన్నాను. కూర కాదు, ఆరోగ్యం. పడిసిము దగ్గు ఉంది, అందుకు దగ్గు వస్తుంది. ఇది కూర చేస్తాం, తాలింపు చేస్తాంటే అండి. మా బీరకాయ ఫ్రై చూడండి ఫ్రెండ్స్, మా బీరకాయ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా, చాలా స్పైసీగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.